నిరుపేద ఎస్సీ ఎస్టీ ఇళ్లలో సౌర వెలుగులు తీసుకొచ్చే ప్రధానమంత్రి సూర్యగారి పథకాన్ని కందుకూరు మండలంలోని కోవూరు ఎస్సీ కాలనీలో నేడు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రామంలో 30 ఇళ్లను ఎంపిక చేయగా 7 ఇళ్లలో ఎమ్మెల్యే ఇంటూరు స్విచ్ ఆన్ చేసి పథకానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుకు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముందుగా ఎస్సీ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సూర్యగారి పథకం ద్వారా ఒక్కొక్క ఇంటికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుసగం ఖర్చును భరిస్తాయని తెలిపారు. ఇందులో లబ్ధిదారుడు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 25 ఏళ్ల వరకు ప్రభుత్వమే వాటి నిర్వహణ బాధ్యత చూస్తుందన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 కిలోవాట్ల కెపాసిటీతో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు ఏర్పాటు చేస్తారని, ఏడాదిలోపు సోలార్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. సొంత భవనం ఉండి నెలకు 200 లోపు యూనిట్లు విద్యుత్ వాడేవారు ఈ పథకానికి అర్హులని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 18,830 మంది లబ్ధిదారులు అర్హులుగా ఎంపిక చేసి 225 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మొదటి విడతగా 2,619 ఇళ్లకు సౌర వెలుగులు వస్తున్నాయన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 513, రూరల్ పరిధిలో 697, ఒలేటివారిపల్లె మండలంలో 517, లింగసముద్రం మండలంలో 237, గుడ్లూరు మండలంలో 297, ఉలవపాడు మండలంలో 414 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈడీ వీరయ్య, ఏడీయూలు రాఘవేంద్రరావు, విజయబాబు, యుగంధర్, ఏఈలు శ్రీనివాసులు, నరసింహ, మధుబాబు, ఫిరోజ్, మండల టీడీపీ అధ్యక్షులు బుత్సారెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు చుంచు హరిబాబు, మండల మాజీ అధ్యక్షుడు నాదే రోసయ్య, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకటరమణయ్య, నాదెళ్ల మాధవరావు, మహేంద్ర, తోపూరి రామారావు, రవి, పల్నాటి హనుమంతరావు, నల్లప్ప మధు, శివయ్య, అక్కయ్య, మాధవ, నాగినేని శివరాం, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, చల్లా నాగేశ్వరరావు, గోచిపాత్ర మోషే, గంగవరపు బ్రహ్మయ్య, రామచంద్రారెడ్డి, చిరంజీవి రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.